Hey guys, ఈ రోజు అయితే మనం జావా గురించి అయితే ఫుల్గా ఈ రోజు అయితే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకోబోతాం. సో వెయిట్ ఫర్ దిస్ ద వీడియో ఫుల్ టు ఎండ్ చూడండి మీరైతే. వాట్ ఈస్ జావా అంటే జావా అంటే ఏంటనేది అయితే మనం చూద్దాం. జావా అనేది ఒక హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. టైప్డ్ లాంగ్వేజ్, సెక్యూర్ అండ్ రీడబుల్ ఫర్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్. వై జావా? ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. జావా కోడ్ ఎనీ ఓఎస్ లో రన్ అవుతుంది, లైక్ విండోస్, లినక్స్ అండ్ మ్యాక్. అండ్ రిచ్ లైబ్రరీస్. జావాకి హ్యూజ్ ఎకో సిస్టమ్ ఉంది, ఫ్రేమ్ వర్క్స్ లైక్ హైబర్నేట్. And high performances like JVM, Java Virtual Machine, వల్ల ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. అండ్ అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ జావా యూసెస్. అండ్ జావా అనేది అప్లికేషన్స్ లో అండ్ మొబైల్ యాప్స్ లో అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ లో బ్యాక్ ఎండ్ కి అయితే మోస్ట్ హెల్ప్ఫుల్ అయితే జావా అయితే అవుతుంది. అండ్ బిగ్ డేటా అండ్ వెబ్ అప్లికేషన్స్ లైక్ స్ప్రింగ్, హైబర్నేట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ తో స్కేలబుల్ వెబ్ యాప్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ మొబైల్ యాప్స్ లైక్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కి జావా వైడ్లీ యూజ్ అవుతుంది. అండ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ లాంటి ఇండస్ట్రీస్ లో హెవీ యూజెస్. అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి మన అందరికి తెలిసిన ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్. అండ్ లైక్ ఆ త్రీస్ లో మనకి బ్యాక్ ఎండ్ లో అయితే మెయిన్ గా యూజ్ అవుతుంది, అండ్ ఫుల్ స్టాక్ లో కూడా. అండ్ బిగ్ డేటా లాంటి టూల్స్ లో అండ్ జావా బేస్డ్ టూల్స్ అయితే వాడతారు. అండ్ డేటా ప్రాసెసింగ్ జావా రోల్స్ గురించి అయితే చూద్దాం. అండ్ జావా రోల్స్ లో బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఆల్సో డెవాప్స్ ఇంజనీర్ అండ్ డేటా ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. జావా రోల్స్ గురించి అయితే చూద్దాం. అందులో మనకి జావా డెవలపర్ అండ్ ఆండ్రాయిడ్ డెవలపర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ బిగ్ డేటా ఇంజనీర్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి జావా డెవలపర్లో వెబ్ యాప్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం, అండ్ ఆండ్రాయిడ్ డెవలపర్లో మొబైల్ యాప్స్ క్రియేయడం, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లార్జ్ స్కేల్ సిస్టమ్స్ని డిజైన్ చేసి అండ్ మెయింటైన్ చేయడం, అండ్ బిగ్ డేటా ఇంజనీర్లో స్పార్క్ లాంటి టూల్స్ యూజ్ చేసి డేటా ప్రాసెస్ చేయడం. సో ఇది జావా